apart from this, law and order maintenance. నేను ఇంతకు ముందు కూడా గత ప్రెస్ మీట్లో చెప్పాను, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 32,000 మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఇష్టం వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు, వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు, ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు, వ్యభిచార కూపంలోకి వాళ్ళందరినీ తీసుకువెళ్ళబడ్డారు. దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్. అదేదో 4 గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది. అండ్ ఏ అమ్మాయిలు ఎక్కడెక్కడ అమ్మాయిలు ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్కి గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది. మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను. ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వినతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారు ఎక్కడ ఉంది ఆ అమ్మాయి అర్జెంటుగా తీసుకురాడని చెప్తే కుదరదు, అది కుదరదు, మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో 30,000 మంది అమ్మాయిలు 32,000 మంది అమ్మాయిలు సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి. ఏ రోజున అంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు, ఎక్కడ ఉన్నారు, గంటకి రోజుకి గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి. 30,000 మంది అమ్మాయిలు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హానరబుల్ హోమ్ మినిస్టర్, 30,000 మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? దాన్ని ఏమంటాము? అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా? యాక్సెప్ట్, నేను ఆరోపణ మాత్రమే చేశాను, అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా? మీరు చెప్పండి, చెప్పి మీరు క్షమాపణ చెప్పండి. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేయండి. అది అబద్ధం చెప్పి నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాను అని. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో రోజుకి గంటకి స్క్రోలింగ్ వెయ్యాలి. పిల్లలు ఏమయ్యారో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలి. మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఖచ్చితంగా మీరు ఆడపిల్లల పట్ల సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయి ఉంది, ఆ పాపకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి, నిందితులకు శిక్ష వేయించాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ అ స్టేట్ గవర్నమెంట్. మీరు ఇది చేయకుండా మబ్బి పెట్టి కాలాన్ని చేస్తే ఖచ్చితంగా మేమైతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నెక్స్ట్ మంత్ నుంచి మా కార్యాచరణ ప్రణాళిక దీని మీదే ఉంటుంది. ప్రత్యేక హోదా మీరు తీసుకురావాల్సిందే, మెడలు వంచాల్సిందే. ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీని పక్కన కూర్చోబెట్టుకోవటం కాదు, అమిత్ షాని పక్కన కూర్చోబెట్టుకోవటం కాదు, అమిత్ షాతో మోడీతో కప్పులు కాఫీలు తాగటాలు కుదరదు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ప్రత్యేక హోదా తీసుకురావాల్సిందే సార్. దానికోసం ఓట్లేశారు మీకు ప్రజలు. అండ్ నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా, గత 10 రోజుల నుంచి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని విమర్శిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాలాంటి వాళ్ళ మీద అప్పుడే విమర్శలు చేస్తున్నారని అనొద్దు. ఇది మీకు ఒక కాషన్ లాంటిది. అంటే కాషన్ ఇచ్చేంత పెద్దోడా మళ్ళీ అంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అనుకున్నారు. ఎవరో జడా శ్రావణ్ కుమారు, ఎవరు ఇంకొకళ్ళు, ఎవరు వాళ్ళు మమ్మల్ని ఎవడం పీయగలడు అని. కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క యాక్టివిటీ గమనిస్తారనే విషయాలు మాత్రం మీరు తెలుసుకోండి. ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడితే రేపు 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు, మీకు ప్రభుత్వం అధికారంలో నుంచి నేను తీసేయలేకపోవచ్చు, లేకపోతే మిమ్మల్ని భయపెట్టలేకపోవచ్చు. కానీ అల్టిమేట్గా 5 సంవత్సరాల తర్వాత ప్రతి రోనికి ప్రతి దానికి ప్రతి రోజుకి మీరు కాస్ట్ పే చేయాల్సి వస్తుంది. యూ ప్లీజ్ రిమైండ్ దట్, ప్లీజ్ రిమైండ్ దట్. గత 2-3 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఇట్స్ వెరీ 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 డిస్టర్బింగ్ సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి, రాష్ట్రం చాలా కోల్పోయింది 2014 నుంచి. రాష్ట్రంలో ఎవ్వరికి ఉద్యోగాలు లేవు, పనిచేసే వాళ్ళకి పని లేదు, సామాన్యుడు బ్రతకటం చాలా కష్టమైపోతుంది. మిగతా రాష్ట్రాలు చూస్తే
ప్రోగ్రెసివ్గా అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. మన రాష్ట్రం చూస్తే 2014 నుంచి 19 వరకు ఒక కొత్త రాష్ట్రంగా, 19 నుంచి 24 వరకు కేవలం సంక్షేమం మీద నడిచిన రాష్ట్రంగా, అభివృద్ధి లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, దయచేసి అదొక్కటి గమనించండి. మీరు ఈ రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు రాష్ట్ర పరిపాలన 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి మినిమం 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షల ఉద్యోగాల కల్పన ప్రైవేట్ రంగంలో. అట్ ది సేమ్ టైం 3.5 లక్షలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్ చేయాలి. అంటే యావరేజ్గా సంవత్సరానికి 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇందులో 3.5 లక్షల ఉద్యోగాల్లో 90,000 రమారమి ఉద్యోగాలు SC/ST బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఫిల్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంటుంది. 20 లక్షలేమో ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంచుమించుగా 4 నుంచి 5 లక్షలేమో గవర్నమెంట్ ఉద్యోగాలు, 25 లక్షల ప్రభుత్వ 25 లక్షల ఉద్యోగాలు మీరు కల్పన చేయాలి అంటే, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు మీరు తీయాలి అంటే, ఇస్ ఇట్ పాసిబుల్? ఈ విధంగా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఎవడైనా వస్తాడా? 2019 నుంచి 24 వరకు ఒక రకమైన పరిపాలన. ఆ పరిపాలన కాదనే కదా మీకు పరిపాలన ఇచ్చారు. ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ ఆఫీసుల్ని కూల్చడం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేటాడి చంపటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని అరెస్టులు చేయాలి, ఐపీఎస్లను అరెస్ట్ చేయాలి, ఐఏఎస్లను అరెస్ట్ చేయాలి, సెక్యూరిటీ అక్కడ వాళ్ళకి సహకరించిన తహసీల్దార్ని, కలెక్టర్లని, ఆర్డీఓల్ని, డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని అందరినీ పనిష్మెంట్లోకి వేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేయగలుగుతారా? 2029లో మీ ప్రభుత్వం మారిందనుకోండి, ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎంప్లాయీసు హార్ట్ఫుల్గా ప్రభుత్వాన్ని చూసి పనిచేసే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం కార్యకర్తలు, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మీరు వాళ్ళని అప్రహెన్షన్కి గురి చేస్తారు? ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు నేను అధికారులను కూడా నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నా.